నమస్తే. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్‌లో గూడా ఒక సీఎం పర్యటనలో గూడా సీఎం గూడా చేసిన కీలక వ్యాఖ్యలైతే చాలా చర్చనీయాంశంగా మారినాయన్నమాట. అసలు ఏం వ్యాఖ్యలు చేసిండు? ఎలాంటి వాటిపై వ్యాఖ్యలు చేసిండు? ఇంతకు ముందు జరిగిన పహల్గామ్ అటాక్ కావచ్చు, ప్రతి ఒక్క దానిపై గూడా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు గూడా చాలా అంటే చాలా చర్చనీయాంశంగా మారినాయన్నమాట. మన దగ్గర ఇప్పుడు కృష్ణమోహన్ రావు గారు ఉన్నారు. మాజీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎట్లా చూసుకోవచ్చు ఈ మాటలన్నింటినీ కూడా ఒక బైపోల్ ఎలక్షన్స్ లో ఒక దేశాన్ని కించపరిచే విధంగా కావచ్చు, ఆ పహల్గామ్ అటాక్ గురించి కావచ్చు, ఇండియన్ ఆర్మీ గురించి కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా రిప్రజెంట్ చేసుకుంటా వాటన్నిటిని కూడా కించపరిచినట్టు మాట్లాడారని చెప్పి కూడా చాలా వరకు కూడా చర్చలు అయితే వస్తున్నాయి. ఎలా చూసుకోవచ్చు దీన్ని? అంటే ఒక సామెత ఉన్నది, పదం తప్పితే పతనం తప్పదని. రేవంత్ రెడ్డి గారి పతనం అంచులోకి వెళ్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఎప్పుడేం మాట్లాడతాడో, ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తాడో, ఆ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి మర్మం ఏందో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు కార్పెట్ బాంబింగ్ అనేటువంటిది సైనిక పరమైనటువంటి ఒక భాషా పదజాలం. దాన్ని ఆయా సందర్భాల్లో మొత్తం కవర్ చేయడానికి, కంప్లీట్గా కార్పెటింగ్ చేయడానికి కావాల్సినటువంటి విధంగా ఆ పదాన్ని వాడతారు. సరే, ఇవాళ బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తున్నాం అనేటువంటి పదం వాడుతున్నది కావచ్చు, ఒక మంచి కోసం వాడుతున్నది. మనం అందరం కూడా మన కార్యకర్తలము, మన యొక్క అభ్యర్థి విజయం కోసం ఆ విధంగా సైనికులు ఎట్లయితే చేస్తారో ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక నిబద్ధతతో, ఒక నిష్ఠతో ఇది చేయాలనేటువంటి విషయంగా వాడుతూ ఉన్నారు. అదొక సానుకూలమైనటువంటి పదం. కానీ మీరు పాకిస్తాన్ మీద బాంబులు వేయలే కానీ జూబ్లీహిల్స్లో వేస్తారా అనేటువంటి ఏం మాట అది? ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటటువంటి ఒక ముఖ్యమంత్రి చేసే పదజాలమేనా అది? కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. వైఖరి మార్చుకోవాలి. ఈయన చాలా సామెతలు జ్ఞాపకం వస్తున్నాయి. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా పదం తప్పితే పతనం తప్పదు. పతనం అంచులోకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారని చెప్పి చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఒక్క జూబ్లీహిల్స్లో గెలవడానికి ఇన్ని రాయితీలు ఇవ్వడము, మంత్రి పదవి ఇవ్వడము, మజ్లిస్ పార్టీలో గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము, ఆ వర్గాల మీద అభివాజ్యమైనటువంటి ప్రేమను ప్రదర్శించడము, ఒక్క ఎన్నిక ఇంత అవసరమా? ఇన్ని వేషాలు వేయాల్సినటువంటి అవసరం ఉన్నదా? నువ్వు 2 సంవత్సరాల నుంచి గొప్పగా పరిపాలన చేస్తే ప్రచారం చేయకుండానే జూబ్లీహిల్స్లో నువ్వు గెలవాలి. ఇంతెందుకండి? ఇన్ని ఫీట్లు ఎందుకండి? ఈ మంత్రులంతా ఎందుకండి? ఎమ్మెల్యేలంతా ఎందుకండి? ఇది ఉప ఎన్నికనా లేకపోతే సాధారణ ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి సందర్భమే జూబ్లీహిల్స్లో కనపడుతున్నది. చూసుకున్నట్లయితే అదే ఒకవేళ వేరే పార్టీ గెలిచినట్లయితే కొన్ని రద్దయితాయని చెప్పి, అంటే ఇచ్చిన పథకాలు కూడా రద్దయితాయని చెప్పి కూడా, హామీలన్నీ కూడా రద్దయితాయని చెప్పి కూడా చెప్పడం కూడా చాలా వరకు కూడా అందరూ అనుకుంటున్నారు. అంటే ఒక జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఎట్లా రద్దు చేస్తామని చెప్పి కూడా అంటున్నారు కదా. దీనికి ఏమని చెప్పుకోవచ్చు? ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం, ముఖ్యమంత్రి గారి యొక్క తెలివితక్కువతనం చాలా స్పష్టంగా కనపడుతున్నది. రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకపోతే ఈ నియోజకవర్గంలో ఉండవని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి మనం ఇంతవరకే చూడలేదు. మరి అట్లా జరుగుతుందో నాకైతే తెలియదు. కాబట్టి ఇంత అవివేకంతో, ఇంత అజ్ఞానంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? సొయ్యండి మాట్లాడుతుండా, సొయ్యలేక మాట్లాడుతుండా, ముఖ్యమంత్రి పదవి పోతుందని భయపడి మాట్లాడుతుండా? మాకు అర్థమైతలేదు. గతంలో కూడా గౌరవ ప్రధానమంత్రి గారిని పట్టుకొని కన్వర్టెడ్ బీసీ అన్నాడు. ఒకవైపు ఏమో 42% రిజర్వేషన్లు కావాలంటాడు, బిల్లులను ఆమోదించాలని చెప్తారు. మరొక వైపు గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారి మీద ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేస్తాడు. నీకు తెలుసా ఆయన కన్వర్టెడ్ బీసీ ఉంటుందా? కన్వర్టెడ్ మతాన్ని కన్వర్ట్ అవుతారు, కులాన్ని కన్వర్ట్ గారు కదా. అంటే పదాన్ని ఏం ఉచ్చరించాలి, ఏం ఉచ్చరించకూడదు, మనం ఎవరి మీద ఏ పదజాలం వాడుతున్నాము? గౌరవ సాక్షాత్ దేశ ప్రధానమంత్రి గారు పట్టుకొని, ఒక నిండు బీసీని పట్టుకొని, ఒక ప్రజాప్రతినిధిని పట్టుకొని, ఈ దేశం చేత విశ్వగురువుగా ప్రపంచం చేత కొనియాడబడుతున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారిని పట్టుకొని, అదే రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కన్వర్టెడ్ బీసీ అనే పదం వాడచ్చా? కాబట్టి సోయి లేకుండా మాట్లాడుతున్నాడు, మతిపోయి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి అభద్రతలో అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ మీద బాంబులు వేయడం అంటే బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్, సింధూర్ ఇవన్నీ కనబడదు. అవన్నీ కంటికి ఏ ఆడబిడ్డల నుదిట కుంకుమ తీసేసినరో ఆ కుంకుమని ఆధారంగా తీసుకుని సింధూర్ ఆపరేషన్ చేసింది కదా. తోక ముడుచుకొని మనం వచ్చినామా? తోక ముడుచుకొని పాకిస్తాన్ పోయిందా? ఇతర దేశాల దగ్గర పోయి రాయబారం చేసి కాళ్ళ పేరాలకు వచ్చి వాళ్ళు విరమించుకున్నారా, మనం విరమించుకున్నామా? కాబట్టి ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు యుద్ధం చేయకూడదు, ఎలాంటి విఘ్నతను ప్రదర్శించాలా, ఎలాంటి విచక్షణతో ముందుకు పోవాలనేటువంటి ప్రధానమంత్రి గారికి తెలుసు. అంటే ఇండైరెక్ట్ గా ముడ్డి మీద దాన్ని పంపించినారు అని చెప్పి కూడా ఒక చిన్న వార్త అయితే కూడా సంచలనంగా మారింది అనమాట. ఆ మాట అనడానికి ఎలా అనిపించింది అనుకోవచ్చు? అది అనుచితమైన వ్యాఖ్యలు. గుడ్డి మీద ఎవరిని తన్నిండో, ఎవడు వెనకకి వచ్చిండో, ఎవడు ముడుచుకొని పోయిండో, ఎవడు ముడుచుకొని పండుకున్నాడో. మన దగ్గర సైనిక దళం లేదా? ఏ దళంలో తక్కువ ఉన్నాం మనం?
మన ఆర్మీ ఎంత పవర్ఫుల్, ప్రపంచంలోనే అతి శక్తివంతమైన ఆర్మీని కలిగినటువంటి మనము ఒక చిన్న దేశం, ఏమి చక్కగా లేనటువంటి వాళ్ళు, ఆయుధాలు కూడా పనిచేయనటువంటి దేశం మీద మనం గెలవమా? కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీ పదాలను కూడా వెనక్కి తీసుకోండి. ఒక ఉప ఎన్నికలో గెలవడానికి ఇన్ని ఫీట్లు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత విశ్వ గురువుగా ప్రపంచ పరివ్యాప్తం ఇవాళ దేశాన్ని ఆకర్షించేటువంటి విధంగా ఒక్క అవినీతి లేదు. మీరున్నప్పుడు మీ 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 యూపీఏ 1 యూపీఏ 2లో ఎన్ని అవినీతి, కోల్గేట్లు, కాల్గేట్లు, 2G స్పెక్ట్రమ్లు, మీ వాళ్ళని మీరే అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక్క అరెస్ట్ అయినా జరిగిందా? ఒక్క బీజేపీ నాయకుల మీద ఒక ఆరోపణ ఉన్నదా? ఒక్క ముఖ్యమంత్రి గారు ఒక ఆరోపణ ఉన్నదా? కాబట్టి మీరు నీతివంతమైన మాటలు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. నోరు మూసుకొని ఉండండి. మీరు పథకాలు రద్దు చేసే దమ్ము మీకు లేదు, ధైర్యం మీకు లేదు. అందుకే గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారు అన్నారు, నేను సన్నబియ్యం రద్దు చేస్తాను చెప్పబోయా అని. దానికి మాట్లాడేందుకు? ప్రభుత్వం పథకాలైనటువంటి పేదల యొక్క సమస్యలను పరిష్కరించడానికి, పేదలకు నిండైనటువంటి హృదయంతో అనేకమైనటువంటి అండగా నిలబడేటువంటి సంక్షేమ పథకాలు. ఓటు వేయకపోతే నేను పథకాలు బంద్ చేస్తా, ఈ నియోజకవర్గంలో ఉండవని చెప్పేటటువంటి ఒక సంకుచిత మనస్తత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఓటేయానా లేదా జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించుకోమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎట్లా ఉండబోతుంది బీజేపీ తరఫున జూబ్లీ హిల్స్ ఎలా ఉండబోతుంది? అంటే బీజేపీ స్థానం ఎన్నో స్థానానికి రాబోతుంది, గెలవబోతున్నదా? లేకపోతే ఇంతకు ముందు లాస్ట్ ఒక థర్డ్ దాంట్లో ఉండే, ఇప్పుడు ముందు ఇంకో 2వ స్థానం కోసం పోరాడుతుందా? ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు పరిస్థితి చాలా బాగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు, బీఆర్ఎస్ అభ్యర్థి మనకు తెలుసు. ప్రజలకు అందుబాటులో ఉండి అవసరం అనుకుంటే లోకసభ సభ్యుడిగా, సికింద్రాబాద్ లోకసభ సభ్యుడిగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఆ సెగ్మెంట్లో ఈ అసెంబ్లీ వస్తుంది. అంటే దీపక్ రెడ్డి గారు కనుక గెలిస్తే కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి ప్రత్యేక నిధులు చేయగలుగుతారు. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా గెలవకున్నా ఒకటే. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఏం చేస్తాడో, ఇప్పుడే గెలవకముందే సినిమా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని కోట్లు వసూలు చేసిండు, అక్కడ నుంచి ఇన్ని కోట్లు వసూలు చేసిండు, వ్యాపార వర్గాల దగ్గర నుంచి ఇన్ని కోట్లు వసూలు చేసిండు మనం వింటున్నాం. కాబట్టి వసూలు చేయించుకునే ఉద్దేశం ఆ ప్రజలకుంటే మేము ఏం చేయలేము. ఇవాళ మా దీపక్ రెడ్డి ప్రజారంజకంగా ఉంటాడు, ప్రజలతో ఉంటాడు, ప్రజల సమస్యలను పరిష్కరిస్తారు. ఇవాళ మీరు బోరబండకు పోయినా, యాకూత్ ఎక్కడ యూసుఫ్ కూడా పోయినా, ఎల్లారెడ్డి కూడా పోయినా, రహమత్ నగర్ పోయినా ఒక్క రోడ్ అయినా సరిగా ఉన్నదండి? హైదరాబాదు నగరంలో ప్రధాన కూడలిగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ అంటే ఎంత గొప్పగా విరాజిల్లాలే. ఒక్క వర్షం పడితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం మునిగిపోతుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ ద సిటీ అని చెప్పి చాలా మంది అంటారు. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మేమందరం తిరుగుతూ ఉంటే ఇంత దరిద్రంగా ఉంటుందా? గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏం చేసింది, మొన్నటిదాకా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ఏం చేసింది? వీళ్ళు ఏం చేయలేరు. కాబట్టి నిబద్ధతగా, నిజాయితీగా ఉన్నటువంటి దీపక్ రెడ్డిని ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఉప ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. మేము విజయం సాధించబోతున్నాం అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.